వికారాబాద్ జిల్లా దామరచెడ్లో తన పేరు మీదున్న ఆస్తిని తన అల్లుడైన కానిస్టేబుల్ తన పేరు మీదకు రాయించుకున్నాడని మహిళ ఆరోపించింది. కోర్టులో కేసు ఉండగానే తనకు తెలియకుండా ఆస్తిని స్వాహా చేశాడని తెలిపింది. ఈ విషయమై జోగి మణెమ్మ ఆమె కుమార్తెలు బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని సంబంధిత రెవెన్యూ అధికారులను నిలదీశారు. దీంతో స్పందించిన తహసీల్దార్ పొరపాటున రిజిస్ట్రేషన్ అయి ఉండవచ్చని, ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిన విషయం తనకు తెలియదని వివరించారు. మణెమ్మకు చెందిన భూమిలో ఎలాంటి లావాదేవీలు, ఇతర వ్యవహారాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని, పోలీసులకు సైతం అప్రమత్తం చేస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. బ్లాక్ కాలేదు కదా, మంచిగా మిగతా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా.